ఆదివారం నాడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ క్రికెట్ జట్ టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన సందర్భంగా రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థినులు కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక గోకవరం బస్టాండ్లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారత క్రికెట్ జట్ టీ20 ప్రపంచ కప్ను గెలవడం భారతదేశ ప్రజలకు చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని, భారతదేశంలో ప్రజలకు గర్వకారణమని, ఇప్పటి వరకు భారత్ క్రికెట్ జట్టు 3 టీ20 క్రికెట్ ప్రపంచ కప్పులు గెలుచుకుందని, టీ20లలో అత్యధిక ప్రపంచ కప్పులు గెలుచుకున్న క్రికెట్ జట్టు భారతదేశ క్రికెట్ జట్టేనని, భారతదేశంలో యువతను క్రీడల వైపు నడిపించడానికి అనుగుణంగా స్టేడియాలు, వారికి సదుపాయాలు విరివిగా కల్పించవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన స్టేడియంలు నిర్మించి వారికి అత్యాధునిక సదుపాయాలు కల్పించినట్లయితే భారతదేశ యువత క్రీడల వైపు ఆకర్షితులై క్రీడల్లో ఉన్నతంగా రాణించడానికి వీలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, రాజమహేంద్రి మహిళా కళాశాలలో చదువుతున్న యువ క్రికెటర్ సున్నం భార్గవి లక్ష్మిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ దంటు వీర వెంకట్రావు, ఎన్ఎస్ఎస్ క్లర్క్ సిహెచ్ మౌనిక, అధ్యాపకులు వీరలక్ష్మి, ఉమామహేశ్వరి, కీర్తన, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అధ్యాపకతర సిబ్బంది చెల్లాయమ్మ, కళ్యాణరాణి, శాంతి, రమాదేవి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి వెళ్తాను రాజమండ్రి డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. నేను క్రికెట్ ప్లేయర్ని. ఇయర్ అండర్-19 స్టేట్ ఆడాను, బీసీసీకి నేషనల్స్ కూడా ఆడాను. నిన్న ఓల్డ్ వినయము థర్డ్ టైం. చాలా హ్యాపీగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ మంచి కెప్టెన్సీ చేశారు. సంజు శాంసన్ చాలా బాగా ఆడారు, ఫామ్లో ఉన్నారు. చాలా ఆనందం. ఫాదర్ వల్ల క్రికెట్లోకి వచ్చాను. మా డాడీ ఆడలేకపోయారు. కూతురుగా నేను ఆడదామని చెప్పేసి వచ్చాను. డాడీ సపోర్ట్ వల్ల ఇంత అలా వచ్చా. మా కోచ్ వల్ల, రాజమండ్రి డిగ్రీ కాలేజ్ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మాకు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది సపోర్ట్ చేస్తున్నారు. మన భారతదేశం తరఫున ఆడిన మన క్రికెట్ ప్లేయర్స్ టీ20 వరల్డ్ కప్ సాధించడం అన్నది అది భారతదేశానికే గర్వకారణం. ఎందుకంటే ఈవేళ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం అంటే ఈ క్రికెట్ మ్యాచ్ గెలవటం వల్ల గుర్తింపు అనేది వచ్చింది. మరి 3 సార్లు వరల్డ్ క్రికెట్ కప్ సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మన భారతదేశంలో క్రికెట్కి ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్ మిగతా స్పోర్ట్స్కి అంతటికీ సరిగా లేదు. అయినప్పటికీ కూడా మన ప్లేయర్స్ కానివ్వండి, మిగతా స్పోర్ట్స్మెన్స్ కానివ్వండి, వాళ్ళు చాలా కష్టపడి
మన భారతదేశానికి మంచి మంచి ప్రైజులు తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మరి మనం భారతదేశం గురించే చెప్పుకుంటాం, కానీ మన రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. మన రాజమండ్రి కానీ చుట్టుపక్కల మనకి 7 లక్షల మంది జనాభా ఉన్నారు, కానీ పిల్లలు ఆడుకోవడానికి సరైనటువంటి స్టేడియం లేదు. ఎందుకంటే చిన్న చిన్న టౌన్లో అత్తిలి కానీ లేకపోతే ఈ గుడివాడ కానీ ఇలా అనకాపల్లిలో కూడా మంచి మంచి పెద్ద స్టేడియంలు ఉన్నాయి. ఇక్కడ మన రాజమండ్రి సిటీ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరికి కూడా స్పోర్ట్స్ మీద సరైన అవగాహన, సరైన ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఇక్కడ సరైనటువంటి ఒక స్టేడియంని నిర్మించలేకపోతున్నారు. మనకి యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టేడియం ఉండాలి రాజమండ్రికి, ఎందుకంటే 7 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ స్పోర్ట్స్ గేమ్స్ ఆడటానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు, కానీ ఇక్కడ ప్రోత్సహించే విధానాలే కరెక్ట్గా లేవు. ఎందుకంటే ఇక్కడ మనకి సరైన పిల్లలు ఆడాలంటే మన పిల్లలు ఒక వాలీబాల్ ఆడాలి, ఎక్కడ ఆడాలో తెలియదు, బాస్కెట్బాల్ ఆడాలి, ఎక్కడ ఆడాలో తెలియదు, అలాగే టేబుల్ టెన్నిస్ కానీ ఏదైనా ఏ స్పోర్ట్స్ కానీ ఏ గేమ్స్ కానీ ఆడాలంటే ఒక స్టేడియము ఒక ప్లేసు లేకపోవడం వల్ల పిల్లలు ఎక్కడ ఆడించాలో తెలియని పరిస్థితిలో పేరెంట్స్ కూడా ఉంటారు. ఈ ప్రజాప్రతినిధులు కోరేది ఏంటంటే, అయ్యా మీరు మరి రాబోయే పుస్తకాలకే మీకు 1500 గ్రాంట్ వస్తుంది, 1500 కోట్ల గ్రాంట్ వస్తుందని ఒకళ్ళు చెప్తున్నారు, 5000 కోట్ల గ్రాంట్ వస్తుందని ఒకళ్ళు చెప్తున్నారు. మీరు అన్ని గ్రాంట్లు అక్కర్లేదు, ఒక 10 ఎకరాల సైట్ తీసుకుని మీరు ఒక 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా మీరు ఈ రాజమండ్రి నగరంలో మరి పుష్కరాలకు వచ్చిన వారందరికీ కూడా కనుల విందుగా కనిపించేలాగా ఆ టైంలో మంచి మంచి ఇక్కడ క్రికెట్ స్టేడియంలో మంచి స్పోర్ట్స్ గేమ్స్ ఆడించడానికి వీలుగా మరి పుష్కరాలకు ముందే ఒక మంచి క్రికెట్ స్టేడియం ఇక్కడ ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మా కాలేజీ నుంచి కానీ మేము కానీ ఎవరైనా సరే ఈ స్పోర్ట్స్లో రాష్ట్ర స్థాయి లేకపోతే ఈ నేషనల్ స్థాయిలో ఎవరైనా ఆడే ప్లేయర్స్ వాళ్ళకుంటే వాళ్ళకి అన్ని రకాలుగానే ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియదు.